ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళంతా కూడా దివాలా తీస్తూ ఉన్నాము. మా పరిస్థితి ఆగమాగం ఉంది, రోడ్డు మీద పడ్డాము. ఇక ఉచిత ప్రయాణాన్ని ఆ పథకాన్ని తీసేయాలంటూ కూడా ఆటో డ్రైవర్లంతా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తాం, మేము నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అంటూ చెప్పినప్పటికీ చర్చలు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు నిరసన ఆపట్లేదు. ఒకసారి వాళ్ళు ప్రజాభవన్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారము ముఖ్యమంత్రి గారికి. మేము మెదక్ జిల్లా రామాయంపేట డివిజన్ నుంచి వచ్చాము, 4-5 మండలాల నుంచి వచ్చాము. మేము 9వ తరగతి పరిస్థితి చాలా మంచిగా బతికినాము. 9వ తర్వాత మా పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోతుంది. రోజు రోజుకి చాలా పరిస్థితి ఘోరం తయారవుతుంది. ఈ బస్సు ఫ్రీ అనేది కొంచెం పథకంలో మీరు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చని, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇది ఉపాధి చేయండి. మేము కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాసులు చేసి ఉన్నాము. డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు మా యూనియన్లో. మీరు కొంచెం ఆలోచన చేయగలరని ఆలోచిస్తున్నాము. మా వృత్తి ఏంది, మాకు మీరు ఏమి ఉపాధి ఇస్తారు అనేది కొంచెం ఆలోచన చేసి చెప్పగలరని విన్నవించుకుంటున్నాము. ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఇచ్చాం ఫిర్యాదు. IPS సార్ గారు సార్ అధికారి కలిశారు. అదే అధికారి గారు కలిశారు. మాకు మేము ఇచ్చాము. మాకు పెన్నుతో రాసుకున్నారు. మేము కంపల్సరీ మేము సీఎం వారి దృష్టికి తీసుకెళ్తామని ఒక మాట మాకు హామీ ఇచ్చారు. సార్ లేరు కాబట్టి హామీ ఇచ్చారు మాకు. ఫ్రీ బస్సు పెట్టే ముందనే కొన్ని ఆటో యూనియన్లతో చర్చలు జరిపే పెట్టినాం, సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి. సార్ సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే ఏళ్ళ కప్పలు మీరు ఒక 1,000 రూపాయలు అంటే ఒక నెలకు 1,000 రూపాయలు, ఒక రోజుకి వచ్చి 33 రూపాయలు. ఒక డ్రైవర్ 33 రూపాయలు పని చేయగలుగుతారా సార్? దాదాపు ఒక రోజుకు మేము 800 నుంచి 900 రూపాయలు సంపాదించుకొని 200 డీజిల్ పోసుకొని ఒక 200 ఫైనాన్స్ కట్టుకొని 400-500 రూపాయలు సంసారం నడిపించుకొని కిరాయి బతుకులు ఉన్నాయి. కిరాయికి జీవించే వాళ్ళం మేము. అలాంటి పరిస్థితి ఈరోజు మాకు ఘోరం అంటే ఘోరంగా తయారైపోతుంది. 33 రూపాయలు రోజుకి ఏం సరిపోతుంది? ఏ విధంగా సరిపోతుంది? మీరే ఆలోచన చేయండి. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఒక డ్రైవర్కి ఒక నెలకు 1,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారు అని మేము అడుగుతున్నాం. ఒకటి మేము కూడా ఒక చేతి నమ్ముకున్నాం కదా. మేము కూడా ఈఎంఐ ఒక్కొక్కరికి 6 నుంచి 8,000 వరకు ఉన్నాయి. ఒక్కొక్క బండి పాత బండికి ఒక ఎక్కువ ఉంటుంది, కొత్త బండికి ఒక ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఫైనాన్స్లు ఉన్నాయి. ఈ ప్రతిసారి మీరు ఈ 12,000 అంటే 12,000 ఏం సరిపోతుందో మాకు అర్థం అవ్వట్లేదు. నెలకు ఒక 6,000 నుంచి 8,000 వరకు ఇస్తా అంటే మేము సంతోషపడతాం. లేకపోతే ఉన్న ఫైనాన్స్లో బండ్లు అన్ని బండ్లకి ఫైనాన్స్ క్లియర్ చేసేయండి. అది నెలకింత ఇస్తారో మాట్లాడిన అట్లయినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే సీఎం గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో విచారణ చేసుకొని మాకు వచ్చి మళ్ళీ తర్వాత ఏం చెప్తారో మీరు 2-3 రోజులు చూస్తాము. లేకపోతే మేము 100% ఇందిరా పార్క్ దగ్గర మా మెదక్ జిల్లా నుంచి 100%గా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. భారీ ఎత్తులో ధర్నా కంపల్సరీగా దాదాపు ఒక 500 నుంచి 600 మంది మేము ఇందిరా పార్క్ వస్తాము, లేదా ఇక్కడే ముట్టడి చేయడం జరుగుతుంది. కావున దయచేసి మేము అడుక్కోవడానికి వచ్చాము. మేము అడుక్కు తినేటోళ్ళ పరిస్థితి కన్నా ఘోరంగా అయిపోయింది. దయచేసి మాపై మీరు దయ చూపాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మా యొక్క నమస్కారం. ఇంకోటి మెయిన్ రోడ్లో మాత్రం బస్సులు తిరుగుతాయి, అక్కడ మాత్రమే ఫ్రీ. గల్లీలకు పోవాలంటే ఆటోలో పోవాలి, బస్సులు పోవంటున్నారు. సార్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మేము మెదక్ జిల్లాకి వచ్చామండి. మెదక్ జిల్లా మాది నిజాంపేట గ్రామము, మండలము అదే. ఇప్పుడు మెదక్ నుండి సిద్దిపేట వరకు బస్సులు నడుస్తాయి. అక్కడ నుంచి ఫ్రీ బస్సు అంటే ఎవరైనా మెదక్ నుండి సిద్దిపేట వరకు ఫ్రీగా వెళ్తారు. మేము అదే లోపలికి నడిచే బండి కాదు మాది, రోడ్లు నడిచేది. రామాయంపేట నుండి సిద్దిపేటకి వెళ్ళే రూట్ మాది. మా మెయిన్ రోడ్ 20 రూపాయల ఛార్జ్ మాది. 20 రూపాయల ఛార్జీలు మేము తీసుకొని వెళ్ళే వాళ్ళము. అది కూడా ఫ్రీ అంటే మేము ఇంకా ఎక్కడ పోవాలో అర్థం అవ్వట్లేదు. ఈ విధంగానైనా మీ ఎలక్ట్రిక్ మీడియాల వల్లనన్నా, మీ పత్రిక వల్లనన్నా మాకు కంపల్సరీగా మీరు కొంచెం సీఎం వరకు తీసుకెళ్ళగలని మీకు కూడా స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏముండదు. ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా. ఆత్మహత్య ఇప్పుడు దాదాపు 200 మంది వచ్చాము. ఆత్మహత్యలు జరిగిన ఒక్కరికైనా ఎవరికైనా హాని జరిగితే మాత్రం అది ఊరుకోము. ఒక్క డ్రైవర్ వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఇదే ప్రాబ్లం వల్ల చనిపోతే, ఈ స్కీమ్ కింద చనిపోతే మాత్రం 100% ఊరుకునేదే లేదు. 100% ముట్టడి చేయడం జరుగుతుంది. కానీ 100% ఇప్పుడే మేము అడుక్కోవడానికి వచ్చాము, అడుక్కుంటున్నాము. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. దాంతోపాటు ప్రతిపక్షాలు కొంతమంది చేపిస్తా ఉన్నారు ఆటో వాళ్ళతో డ్రామా అంటూ కూడా కొంతమంది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా. ఏం చెప్తారు? మాకు ఎవరు డ్రామాలు చేపెట్టలేదు. మేము కడుపు నొప్పితోనే మేము 3,000-4,000 రూపాయల బండ్లు పెట్టుకుని మేము బండ్లు పక్కకు పెట్టుకుని రావడం జరిగింది. రావడం కారణం కూడా ఇదే. మాది సరిగ్గా జీవితం సరిగ్గా నడుస్తలేదు కాబట్టి మేము వచ్చాము. మాకు ఎవరో డ్రామాలు చేపించి మాకు ఎవరో ఏమి చేసేది ఏం లేదు. ఇక్కడ అంతా ముఖాలు చూసుకుని మీకు కూడా అర్థమైపోతుంది. డ్రామాలు చేపించేవారు ఎలా ఉంటారు, మా పరిస్థితి ఎలా ఉంది మీకు కూడా తెలియదు. మీరు కావాల్సిందంటే ఇదే విధంగా మీకు మా రామాయంపేట డివిజన్లో మా దగ్గరకు ఒకసారి మీ మీడియా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అక్కడ పంపించి ఉండండి. మేము పొద్దున్న 6 గంటల నుంచి మొదట రాత్రి 9-8:30 వరకు చలిలో కూడా అక్కడే ఉంటున్నాం. అక్కడే ఉండి అడ్డ మీద లైన్ పెట్టుకొని పోతూ ఉంటే 2 గంటలకు 3 గంటలకు లైన్ వచ్చేది. ఇప్పుడు 6 గంటలైనా లైన్ రావడం లేదు. 20-40 బండ్లు పెట్టుకుంటాం ఒక్కొక్కసారి లైన్లో. అలాంటి పరిస్థితులు 10 బండ్లు కూడా వెళ్ళడం లేదు.
ఈ స్కీమ్ రాకముందు రోజుకు మీరు ఎంత సంపాదించేది, ఈ స్కీమ్ వచ్చినాక ఈ వారం 10 రోజులలో ఎంత సంపాదిస్తారు? మేము దాదాపు 800 నుంచి 1000 రూపాయలు 100% సంపాదించే వాళ్ళము. అందులో 200-300 డీజిల్ కంపల్సరీ పోతుంది, ఓ 200-300 ఈఎంఐ పోతుంది. ఇప్పుడు సంపాదన మొత్తానికి సగానికి సగం వచ్చింది. 300 నుంచి 500 వరకే వస్తుంది. అందులో ఏం డీజిల్ పోయమంటారు, ఏం ఇంటికి తీసుకెళ్ళాలి, ఏం ఫైనాన్స్ కట్టాలి, అవి అర్థం అవ్వట్లేదు. ఏమంటారు అన్న, ఫ్యామిలీలు ఏమంటున్నాయి? గతంలో పిల్లలతో స్కూల్ ఫీజులు అవన్నీ కట్టేది, ఇప్పుడు ఏమంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? సాయంత్రం స్కూల్ ఫీజులు అంటే మేము స్కూల్ ఫీజులు ఎందుకంటే మేము గవర్నమెంట్ నమ్ముకున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. స్కూల్ ఫీజు అంతా కట్టేంత మీకు లేదు, ఆశత లేదు. ఆ ఆశత ఉన్నట్టయితే మేము వీడు ఎందుకుంటాం సార్, మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆశత ఉంటే మేము అక్కడే ఉండేవాళ్ళము. ఆశ లేదు మా దగ్గర, ఏది ఫీజులు కట్టేంత శక్తి లేదు. కానీ గవర్నమెంట్ ఉన్న అందరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు సార్. ఇప్పటికైతే ఇదే నడుస్తుంది. ఇప్పటివరకు ఎవరైనా మంత్రులను కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కలిసి వాళ్ళకి ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా? సార్ ఇవ్వలేదు సార్, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నారు. మేము మైనంపల్లి రోహిత్ గారు ఈరోజు మా గ్రామానికి వస్తున్నట్టు తెలిసింది. కానీ విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది అన్నట్టు. సార్ కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది. అయినా సరే మా ఒక వినతి ఇక్కడ ఇచ్చిపోదామని చెప్పి ఇక్కడ ఇచ్చాము. అక్కడ కూడా వెళ్తాము 100%. మా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తాం. మా నియోజకవర్గం కంపల్సరీ, మా నియోజక ఎమ్మెల్యే మా మైనంపల్లి రోహిత్ గారి కంపల్సరీ కలవడం జరుగుతుంది కూడా. ఈ 2 రోజుల్లో జరుగుతుంది కూడా. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఈరోజు మంత్రి గారు అక్కడ ప్రజా దర్బార్లో. సో ఆయనకి మనం కలిసే ప్రయత్నం చేసి సార్ లేదు సార్, అక్కడ మేము ఎమ్మెల్యే దగ్గర లేరు సార్. అక్కడ అదే ఐపీఎస్ అధికారులు సంథింగ్ అక్కడ కూర్చొని ఉన్నారు సార్ స్టేజ్ పైన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఆటోలోనే వచ్చారు? మేము 7:30-8 మధ్యలో వచ్చాము. ఎంత సమయం పడుతుంది మీ కంప్లైంట్ ఎన్నికే లైన్లో నిలబడుతుంది? అంత పెద్ద లైన్ ఏం లేదు అంటే చాలా అధికారులు కూర్చున్నారు కాబట్టి అంత టైం ఏం పట్టలేదు. ఒక 20-25 నిమిషాలు అయిపోతుంది. నమ్మకం ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉన్నదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు కదా, ఏదైనా నిర్ణయం తీసుకొని వస్తారేమని చెప్పి మేము ఒక గట్టి నమ్మకంతో ఉన్నాము. ఏదైనా మా ఆటో డ్రైవర్లకు కొంచెం నమ్మకంగా మాది కూడా కొంచెం వెన్నుప అక్కడ మన సోనియా గాంధీ చెప్పుకొని మాకు 100%గా న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. కొంతమంది ఆటో డ్రైవర్లను కూడా కలిసి వాళ్ళ ఇట్లా మీలాగా మాట్లాడించినాము. చాలా మంది కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది చచ్చిపోతాం అదే అని భయపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ధైర్యంగా ఏముండమంటారు? ఎవరు చనిపోవద్దు. ఇక్కడ మేము 100% చెప్తున్నాం. ఇంతమంది మేము రామాయంపేట అంటే మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం చెప్తున్నాము. ఏ డ్రైవర్ కూడా చనిపోయే అవకాశం లేదు, చనిపోకూడదు. మనం కావాల్సిందంటే కైకిలో కొట్టి చేసుకుందాం, ఇంతవరకు కొట్లాడదాం. ఎంతో కొట్లాడితే జరిగేది ఏం లేదు. ఏమన్నా బానిస సంఖ్యలు అనే విధానం పాత ఒక విషయం ఉంది కాబట్టి 100% మనం కొట్లాడదాం. మనదేదో మనం సాధించుకుందాం. నెలకు 1000 అన్న దగ్గర ఇంకో ఎంతో మాట్లాడుకుందాం, అది సెట్ చేసుకుందాం. ఎవరెవరో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే మాత్రం కాదు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి వెళ్ళండి, మాట్లాడండి. అంతేగాని ఎవరో కూర్చోబెట్టి సీతక్క కూడా మొన్న అన్నారు మంత్రి గారు, ఎవరో కూర్చోబెట్టి మేము మాట్లాడినా మాకు ఎవరు కూడా తెలియదు. మేము చేస్తున్న పని వారు ఎవరు తెలుసు, వాళ్ళు కూడా మాకు తెలియదు ఎవరు. యూనియన్ అనేది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉన్నదా లేకపోతే చాలా యూనియన్స్ ఉన్నాయి సార్? చాలా ఏఐటీ అని, సిపిఐఎం అని, సిపిఐ అని, ఐఎఫ్టీ అని ఇలాంటి చాలా ఉన్నాయి. కొన్ని సడలికలు కూడా ఉన్నాయి. అని 100%గా మేము వచ్చింది మాత్రం ఏఐటీయూసీ నుంచి వచ్చాము. మాది మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుంచి వచ్చాము. రామాయంపేట డివిజన్ నుంచి వచ్చాము, మెదక్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఓకే, ఇంకా మాట్లాడతారా? ఇదే సమస్య ఒక నిమిషం. సో ఇది మొత్తం మీద ఆటో డ్రైవర్లు మొన్నటిదాకా ఇక వాళ్ళ జిల్లాలో, వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ ఊర్లలో నిరసన వ్యక్తం చేసిరు. సో మొత్తం మీద వాళ్ళు కూడా ప్రజాభవన్కి వచ్చారు. ప్రజావాణిలో మా సమస్యను వినిపిద్దాం, ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజావాణిలో మా సమస్యను వాళ్ళకి వినిపిస్తే సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా మా సమస్యలు నెరవేరుస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ యూనియన్ వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, కొట్లాడి సాధించుకుందాం, అవసరమైతే ప్రభుత్వంతో చర్చలు జరిపిద్దాం. సో ఖచ్చితంగా మనము ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడి ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకున్నట్టు కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో చూద్దాం. వాళ్ళు అయితే ఇప్పటికే లోపలన్నటువంటి అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు, నమ్మకం ఉన్నది. ఢిల్లీ వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది. మంచి తీపి కబురుతోటే రాష్ట్రానికి తిరిగి వస్తారన్నటువంటి ఒక రకమైనటువంటి ఆశాభావంతో అయితే ఆటో డ్రైవర్లు ఉన్నారు. చూద్దాం